అతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లిందని చెప్పండి. హల్లెలూయా. మూర్ఛిల్లిపోయిందని చెప్పండి. నీ మీద బెంగ పెట్టుకుని చెప్పు, మాటలేవని చెప్పు. నువ్వు లేకపోతే బ్రతకలేవని చెప్పండి. నువ్వు లేకపోతే నడవలేవని చెప్పండి. నువ్వు లేకపోతే ఈ లోకంలో నిలబడలేదు. నువ్వు లేకపోతే అన్నం తినలేదు. నువ్వు లేకపోతే మాట్లాడలేదు. నువ్వు లేకపోతే మూర్ఛిల్లిపోతుంది, చచ్చిపోతుంది, పడిపోతుంది. నువ్వు లేకపోతే ఈ లోకంలో అడ్రస్ లేకుండా పోతుంది. నీ ప్రియురాలు నీ కోసం వేచి చూస్తుందని చెప్పండి. నా ప్రియునికి చెప్పండి. యెరూషలేము కుమార్తెలారా, సహోదరి సహోదరులారా, వెళ్ళి నా ప్రియునికి చెప్పండి, నా గురించి నువ్వు లేకపోతే బ్రతకలేదంట అని నా ప్రియునికి చెప్పండి. హల్లెలూయా. ఎంత పిచ్చగా ప్రేమించింది ప్రియురాలు. బాబా ఏం ప్రేమ ఈ ప్రేమ, వండర్ఫుల్ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. పిచ్చగా ప్రేమించింది, పిచ్చగా. మూర్ఛిల్లిపోతారు నువ్వు లేకపోతే బ్రతకలేవండి. ఏమ్మా అంత స్పెషల్, ఏమంతగా ఆయనలో ఏం నచ్చింది నీకంత అంటే చెప్తుంది. కింద చూడు 9వ వచనం. వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకుంటకు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే కింద, నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు నల్లనివి. అప్పుడప్పుడు పుట్టిన పిల్లోని ఎంట్రుకలు ఎలా ఉంటాయో నల్లగా, అలా నల్లగా ఉంటాయి. అతడు నిగనిగలాడతాడు, అతడు అందగాడు, అతడు సుందరవతుడు, అతడు గొప్పవాడు, అతడు ఎర్రనివాడు, అతని గుర్తింపు కలిగిన వాడు, స్వచ్ఛమైన వాడు, స్వచ్ఛమైన ప్రేమ కలిగిన వాడు, ప్రేమామయుడు. ఎందుకంటే అతడు నన్ను చాలా చాలా స్తుతిమెత్తగా నన్ను చూసుకుంటున్నాడు. నన్ను చాలా వండర్ఫుల్గా నన్ను ప్రేమిస్తున్నాడు, గొప్పగా నన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రియుడి కంటే వేరొక ప్రియుడు పనికిరాడు. నా ప్రియుడితో పోల్చుకుంటే వేరెవ్వడు కూడా పనికిరాడు. నా ప్రియుడు అంతగా పోల్చదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత వండర్ఫుల్గా చెప్తుంది చూడండి ప్రియురాలు తన ప్రేమికుని గురించి. ఏ రోజన్న నీవు నీ తండ్రి అనగా నీ దేవుడు అనగా నీ ప్రేమికుడు అనగా నీ స్నేహితుడైన నీ దేవుని గురించి, నీ ప్రభు గురించి ఏ రోజైనా నువ్వు గొప్పగా చెప్పావా? గొప్పగా చెప్పిన ముఖాలైనా మీ ముఖాలు. నా ప్రభురా, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు గొప్పవాడు, ఈ పాపిని, ఈ రోగిని, ఈ నీచురాల్ని మార్చి పరిశుద్ధమైన గుంపులో చేర్చిన దేవుడు నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు గొప్పవాడు అని ఏ రోజైనా నీ ప్రియుని గురించి, నీ స్నేహితుని గురించి ఏ రోజైనా చెప్పావా? చెప్పినట్లుగా ఎక్కడైనా నీకు చరిత్ర ఉందా? ఎక్కడైనా చెప్పావా? నువ్వు ఆలోచించండి ఒకసారి. ఆ ప్రియురాలు అషులమితి నీకే, నాకు, సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ ప్రియుడు ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అంటే ఒకవేళ ఆ ప్రియురాలు నేనేనన్నా అని ఒకవేళ నీకు కనిపిస్తే ఒట్టు బిగ్గరగా చెప్పు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రేమికుడు, మన స్నేహితుడు, మన ప్రాణ ప్రియుని గురించి మనము ఈ షూలమితి చెప్పినట్లుగా మనం కూడా అలా బయట చాటింపేయాలి. గొప్పగా చాటింపేయాలి. అది సంఘం గురించి అయినా కావచ్చు, సేవకుల గురించి అయినా కావచ్చు, దేవుని గురించి అయినా కావచ్చు. ఈ షూలమితి తన ప్రియుని కోసం ఎలాగా తపన పడి తన ప్రియుని ఎంత గొప్పగా ప్రకటించిందో మనము కూడా మన ప్రియుడు, మన రక్షకుడైన యేసయ్యను కూడా అలాగున మనము బయట సమాజంలో ఘనపరచాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ షూలమితి వెతికింది.
వెతికింది కానీ తెచ్చుకుంది కానీ యేసయ్యను అనగా ఈ ప్రేమికుని, ఈ శూలమితి అనగా ఈ ప్రియురాలు ప్రియుడిని ఇంటికి రానియలేదు. తలపేసి బయట లోపల ముస్తాబోతుంది. చాలా మంది క్రైస్తవులు, చాలా మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు, చాలా మంది సంఘస్థులు ఎలా ఉన్నారు అంటే దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, దేవునితో ఉంటున్నారు, దేవునితో ప్రయాణం చేస్తున్నారు, కానీ దేవుణ్ణి తన హృదయంలోకి రానివ్వట్లేదు. ఆయన ఈ హృదయములోకి అనగా ఈ హృదయం అనే తలుపులు తీయట్లేదు. ఈ హృదయం అనే తలుపులు తీయకుండా ఈ హృదయం అనే తలుపులు మూతేసి బయట ఉంచి లోపల ముస్తాబా అవుతున్నారు. ముస్తాబా, ఏ ముస్తాబా? లోకమనే ముస్తాబా. ఈ లోకమనే ముస్తాబా, బంధాలు, బంధుత్వాలు, డబ్బు, అది ఇది ఇవే అన్ని లోపల పెట్టుకొని దీనికి ముస్తాబవుతూ ఈ ప్రేమికుని అనగా క్రీస్తుని బయట ఉంచి తలుపేసి ఉంచాం. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్పి తలుపు తడుతున్నాడంట. ఎవడైనా తీస్తాడా? తీస్తే నేను వస్తాను, నేను వచ్చి కూర్చుంటాను, నేను వచ్చి కూర్చొని కాపురం చేస్తా, ఆ ఇంటిని, ఆ సంసారాన్ని దీవిస్తా, ఎవడైనా తలుపు తీయండి అని ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నట్లుగా ఇక్కడ కూడా ఆయన షూలమితి వైపు చూసి తలుపు కొట్టినట్లుగా షూలమితి అయిన మీ వైపు కూడా చూసి ఆయన తలుపు కొడుతూ ఉన్నాడు. తలుపు తీయమ్మా, నువ్వు తలుపు తీయమ్మా, నన్ను వెతికావు కదా. ఒకప్పుడు లోకంలో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో, ఏంటో అర్థం కాక తిరిగి నన్ను వెతుక్కున్నావు, నన్ను పట్టుకున్నావు. నిజమైన దేవుణ్ణి, లోక రక్షకునని నన్ను ఎరిగావు, నన్ను గుర్తెరిగావు, నన్ను నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, నన్ను పిలుచుకున్నావు, నీతో రమ్మని పిలిచావు. నేను వచ్చాను, నిలబడ్డాను, నీ హృదయం అనే వాకిలి ఎదురు నిలబడ్డాను. తలుపు కొడుతున్నాను, తీయమ్మా. నీ హృదయంలోకి చేర్చుకో. నీ తల్లిని చేర్చుకున్నట్లుగా, నీ భర్తను చేర్చుకున్నట్లుగా, నీ భార్యను చేర్చుకున్నట్లుగా, నీ పిల్లలను ప్రేమించినట్లుగా, లోకాన్ని ప్రేమించినట్లుగా, నీ బంధాలను ప్రేమించినట్లుగా, బంధువులను ప్రేమించినట్లుగా నన్ను కూడా ప్రేమించి నన్ను కూడా నీ హృదయంలోకి చేర్చుకోమ్మా. తలుపులు తీయమ్మా, తలుపులు పగలగొట్టమ్మా. నేను వస్తా, నేను ఉంటా, నిన్ను దీవిస్తా అని షూలమితితో పెళ్లి కుమారుడు మాట్లాడినట్లుగా ఈ రోజు ప్రభు అయిన క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్నారు, నీతోనే మాట్లాడుతున్నారు, నిన్నే కనిపిస్తున్నారు, నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. నీ హృదయమైన తలుపులు పగలగొట్టు, నేను వస్తా, నీతో ఉంటా, నీతో కాపాడుతా, నిన్ను దీవిస్తా అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మిస్ అయ్యాం. ప్రభు వచ్చినప్పుడన్నా తలుపులు తీయడం మానేసాం, మంచిది. మరలా వెతుకుతున్నామా? హల్లెలూయా. చూడండి, మనం ఎంత ప్రార్థనకు వచ్చి వెళ్ళినా హృదయంలో ప్రభు లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఏం చేసినా వ్యర్థమే. హృదయంలో ప్రభు కలిగి ఉంటే, హృదయంలో దేవుడు నీలో ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీవు దేన్ని లెక్క చేయవు. షూలమితి వలె మొత్తాన్ని ఎదిరించి, మొత్తాన్ని ఢీకొట్టి నీ ప్రియుణ్ణి కలుసుకునేంత వరకు నీ హృదయము తగలాడుతుంది. నీ ప్రియుణ్ణి అనగా నీ సంఘాన్ని ఎప్పుడైతే నువ్వు కనెక్షన్ అవుతావో అప్పుడు నువ్వు తేజలుతావు. ఆమేన్, ఆమేన్. నువ్వు అలా ఏమీ లేదంటే నీ ప్రియుడు నీలోకి రాలేదు. అనగా నీ ప్రియుడు అనగా క్రీస్తు, అనగా ప్రభువైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు కనుకనే నువ్వు ఫలించలేకపోతున్నావు. ఆయన ఎప్పుడైతే మనలోకి వస్తాడో, ఎప్పుడైతే ఆయన మనలో ఉంటాడో అప్పుడు మనం ఫలిస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈమె వెతుకుతూనే ఉంది, తన ప్రియుణ్ణి వదిలిపెట్టలేదు. మీరు చెప్పండి, నిజంగా ప్రభువును ప్రేమించే వాళ్ళైతే, అందుకే అంటున్నాడు ఈ షూలమితి గురించి, ఈ షూలమితిని ప్రియుడి అంటున్నాడు, ప్రియురాలతో నీ ప్రేమ ఎంత మధురం. పావురంతో పోలుస్తున్న పావురమ్మకి ఎంతది, పావురానికి కొళ్ళుండదు.
పావురానికి కుతంత్రాలు ఉండవు. పావురం దగ్గర పాపం ఉండదు. పావురం పరిశుద్ధురాలు. పావురం ఒక్కదాన్ని ఒకే జంట. పావురంలో ఏ మచ్చ ఉండదు. అందుకే ఈమెను ప్యూరాల్ని ఏమితో పోలుస్తున్నా అంటే పావురంతో పోలుస్తున్నాను. నా పావురమా, నిష్కలంకం నీలో లేదే, ఏ మచ్చ నీలో కనపడట్లేదే. నా పావురమా, నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది, నీ ప్రేమ బంగారం కంటే విలువైనది, నీ ప్రేమ చాలా అమూల్యమైనది. నువ్వు చాలా సుందరవతివే, నువ్వు చాలా అందగత్తెవే, నువ్వు చాలా అందంగా ఉన్నావే, నువ్వు మెరిసిపోతున్నావే, నువ్వు నిగనిగలాడుతున్నావే, నువ్వు సువాసన కొడుతున్నావే అంటున్నాడు ప్రేమికుడు. అదే మొదటి అధ్యాయం 1వ వచనంలో యెరూషలేము వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ప్రజలు ఏమంటున్నారు, నల్లదానా, కర్రదానా, కంపు కొడుతున్న పక్కవా అని అసహించుకుంటున్నారు. మీరు నన్ను అసహించుకోవద్దని ఈ శూలమిత చెప్పింది. అక్కడేమో జనాలు ప్రజలు అసహించుకుంటారు, ఇక్కడేమో ప్రియుడు అంటున్నాడు, నువ్వు నాకు, నా దృష్టికి నీవు అందంగా కనిపిస్తున్నావు, నా దృష్టికి నీవు సుందరవతివి, నా దృష్టికి నీవు ఏ మచ్చ లేని దానివి, నా దృష్టికి నీవు ఏ మాలిన్యం లేని దానివి అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. లోకం ఏం చెప్తుంది? లోకం పాపాన్ని చూపిస్తాయి. నువ్వు ఇలాంటి దానివే, నువ్వు అలాంటి దానివే, నువ్వు ఇంతే, నువ్వు అదే. కానీ ప్రభు అయితే ప్రభు మచ్చ చూపించలేదు. చూడండి, అక్కడ యెరూషలేము ప్రజలకు, అక్కడ ఉన్న ప్రజలకు ఈమెలో కనిపించిన కరతనము, ఆ వాసన, దుర్వాసన, మచ్చలు అవన్నీ తన ప్రియులు కనపడలేదా? తన ప్రియులు కనపచ్చినవా? కనపచ్చినాయి, కనపడ్డాయి. ఆయన కూడా ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమ అంట, ప్రేమ ప్రతి పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని అన్నిటినీ ప్రేమ కప్పేస్తుందంట. అలా కప్పేదే నిజమైన ప్రేమ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజంగా యేసయ్యను ప్రేమించేవాడు, నిజంగా దేవుని ప్రేమించేవాడు, నిజంగా దేవుని అత్తుకున్న కుటుంబం కానీ, దేవుని ప్రేమించే కుటుంబం కానీ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్య అంటున్నాడు, ఆయన సాక్షాత్ అంటున్నాడు. చూడండి ఆ ప్రేమ ఎలా ఉంటుందని. చూడండి పక్కన కదన్నమాట. ఆ మాట ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. 8వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది, ఈశ పాతాళమంత కఠోరమైనదిగా, దాని జ్వాలలో అగ్ని జ్వాలల సమములు కింద నీ భుజమున కింద దాని కింద అగాధ సముద్ర జలమును ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహములు దాన్ని మించివేయజాలదు. హల్లెలూయా, హల్లెలూయా. అగాధ జలములంట. అగాధ జలములంటే కంటి కనిపించని, అలా చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేంత అగాధ జలములు వచ్చిన, అగాధ జలములు వచ్చినప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఒక చెట్టు ఉందనుకోండి, ఈ చెట్టు ప్రేమ అనుకోండి, చెట్టే ప్రేమ. ఈ చెట్టు చక్కగా ఉంది కదా, ఈ చెట్టే ప్రేమ. ఈ చెట్టునంట పెద్ద సముద్రం, అగాధ జలములు ఉప్పొంగి అగాధ జలములు సునామీ వల్లే వచ్చినా ఈ చెట్టునంట కప్పేయలేమంట, ముంచేయలేమంట. అనగా ఈ ప్రేమనంట ముంచేయలేమంట. అనగా అగాధ జలముల వంటి కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా యేసయ్య మీద, దేవుని మీద, నీ ప్రియుని మీద, నీ స్నేహితుని మీద ఉన్న ప్రేమ నిన్ను దేవుని నుంచి వేరు చెయ్యదు. ఒకవేళ వేరు చేస్తుంది అంటే, ఒకవేళ వేరైనావు అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, నువ్వు దేన్ని కోసం వేరయ్యావో నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు కనుక అది నిన్ను ముంచేస్తుంది. ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు దేవుని ప్రేమించి దేవుణ్ణి అత్తుకుంటే, నీ ప్రేమను బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత అగాధ జలములు వచ్చినా, ఎంత సముద్రాలు వచ్చినా, భూకంపం వచ్చినా, తుఫాను వచ్చినా, ఏది నిన్ను ముంచెత్తలేము, ఏది నిన్ను ముంచలేము, ఏది నిన్ను కప్పలేము. ఎందుకంటే నీ ప్రేమ బలమైనది. ఎందుకంటే నీ ప్రేమ బలవంతుడైన యేసయ్య ఉన్నాడు. నీ ప్రేమలో యేసయ్య ఉన్నాడు. నీ ప్రేమ అనే హృదయంలో యేసయ్య ఉన్నాడు. నీలో యేసయ్య నింద కప్పుకొని ఉన్నాడు. నీలో యేసయ్య
ఏ శ్రమ వచ్చినా ఏది ఎంత మాత్రం నిన్ను టచ్ చేయలేవు. హల్లెలూయా. ఎందుకు టచ్ చేయలేవు? ఎందుకు టచ్ చేయాలంటే ప్రేమ. మన దేవుడు ఎవరు? ప్రేమామయుడు. మన దేవుడు ప్రేమామయుడు. ఆ ప్రేమామయుడే, ఆ ప్రేమికుడే నీలో ఉన్నాడు కనుక ఏదొచ్చినా నిన్ను ముంచలేవనగా, నీ ప్రేమికుని అనగా, నీ ప్రేమను అనగా, నీ దేవుణ్ణి అనగా నిన్నే ముంచలేవు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి నడిపిదానికి ఆ దానికి ఈ దానికి దీనికి దానికి కొట్టుకొని పోతున్నా ఇవంత ఇవి దీనిలో ప్రేమ లేదు. ఇవి శూలమితివి కావు. ప్రేమికులు ప్రేమించిన ప్రియురాలు కాదు. ఈమె ప్రేమికురాలు కాదు. ఈమె భార్య కాదు. ఈమె ఎవరంటే ఈమె ఉంచుకున్నది. ఈమె ఉంచుడు కట్టే. ఈమె వ్యభిచారి. ఈ వ్యభిచారి ఎవరో ఒక రోజు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పూట జంప్ అవుతుంది. ఎందుకంటే ఈమె పెళ్లి చేసుకోలేదు కదా, ఈమెకు భర్త కాదు కదా, ఈమె ప్రియుడు కాదు కదా. అందుకే వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడని జంప్ అవుతుంది. ఎందుకంటే ఈమె వ్యభిచారి. వ్యభిచారి వేశ్య. జంప్ అవుతుంది. వీడు కాకపోతే మోకడు, వాడు కాకపోతే మోకడు, వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు. హల్లెలూయా. అర్థమైందా లేదా? ఈ సంఘం కాకపోతే మోక సంఘం, ఆ సంఘం కాకపోతే మోక సంఘం, ఆ సంఘం కాకపోతే మోక సంఘం, ఏదో ఒక సంఘం. మత్తులుగా అని అంటుంది. ఇలా జంప్ అవుతుందంటే ఇది దేవుని చేత పిలువబడింది కాదు, దేవుని ప్రేమికురాలు కాదు, దేవుని భార్య కాదు. ఇది ఏది అంటే వ్యభిచారి. ఇది వ్యభిచారి. వ్యభిచారం చేసేది ఇది. ఎక్కడ చక్కగా కనిపించిందా? దేవుడు అందంగా కనిపించాడా? దేవుడు బాగా సూపు వేసుకున్నాడా? దేవుని దగ్గర డబ్బు ఉందా? వాడిని మోసం చేసి వాడిని మాయ చేసే వ్యభిచారి, దొంగ, దోపిడి. ఇది నిలబడదు ఎక్కువ రోజు. ఎక్కువ రోజు నిలబడదు. ఎందుకంటే దీనిలో ప్రేమికుడు లేడు, దీంట్లో ప్రేమించేవాడు లేడు. హల్లెలూయా. 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 చెప్పండి, నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడే అయితే శుక్రవారం మందిరాలు విడిచిపెట్టి వెళ్తారా? సరే, శుక్రవారం మందిరం అంటే పని చేసుకోవాలి, పనికి వెళ్ళాలి కదన్నా, పని చేసుకోవాలి. ఓకే, ఫైన్, వెళ్ళొచ్చు, మంచిది, వెళ్ళండి. అవకాశం ఉంటే లేకపోతే దేవుని స్తోత్రం. ఆదివారం కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిందంటే ఇది ప్రేమికురాలా? ప్రేమికుడైన యేసయ్యకు ప్రియమైన ప్రేమికురాలా? లేకపోతే ఇంకొకటి ఏదైనా? హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి. కానీ నేను చెప్పను, మీకు అర్థం కావాలి. ప్రేమికురాలు ప్రేమించింది ప్రియురాలైతే ప్రియుని వదిలిపెట్టదు. ప్రియుని వదిలిపెట్టదు. అరే, వెళ్ళేదే వారానికి ఒకసారి, 7 రోజులకు ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించి కొంచెం ఏదైనా ఉంటే సమస్యలు బాగుంటే చెప్పుకుని ఆయనతో కనెక్షన్ అయ్యి ఆదివారం ఒక్కరోజు ఆయన సన్నిధిలో గడిపోతామని ఆశపడేది ఎవరు? దేవుని ప్రేమించేది, దేవునితో కనెక్షన్ కావాలని ఆశ కలిగి దేవుని వెతికే ప్రేమికురాలు. అవకాశం దొరికినప్పుడు మందిరానికి వచ్చి, అవకాశం దొరికినప్పుడు చంపేదేది. ఇది వ్యభిచారి. ఇది వ్యభిచారి. అందులో ఈ పొట్టు పోయినా ఒకటే, ఉన్నా ఒకటే. అంతే అంటే కాదు కదా. ఎవరైనా పొట్టు తన్నం అనుకుంటారా? అనుకుంటారా? అనుకోరు. పొట్టు అంతే. ఇది పొట్టు, ఇది పోతుంటాయి, పోతుంటాయి, గాలిపటాలు. దీనికి క్రమం ఉండదు, దీనికి భయం ఉండదు. సేవకుడు అంటే భయం ఉండదు, సంఘం అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయము, క్రమశిక్షణ ఉండదు, ఒక క్రమం ఉండదు. అరే, మందిరానికి వెళ్ళకపోతే ఎలా? ఆదివారం నేను సంఘంలో ఉండకపోతే ఎలా? దేవుని సంఘంలో ఉండాలి కదా. దేవుని సంఘంలో నాకంటూ బాధ్యత ఉంది కదా. సేవకుడు ఎలా ఉన్నాడో, సేవకుడు ఏం చేస్తున్నాడో, సేవకుడు ఏం తింటున్నాడో, ఎలా ఉన్నాడో, నా వంతుగా నేను సేవకు సంఘానికి సహకారిగా ప్రోత్సాహకరంగా ఉందాము, సంఘంతో కనిపెట్టుకొని ఉందాము. అనగా సంఘం అనగా ఇంటిని కనిపెట్టుకొని, సంఘాన్ని కనిపెట్టుకొని ఉండేదే భార్య. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం కాలేదు. మీ భాషలో పచ్చిగా చెప్తున్నాను, మీకు అర్థం కావాలని. మేము అన్నాను దేవుని స్తోత్రం. ఎవరన్నా అనుకోండి, ఇంటిని కనిపెట్టుకొని ఉండేది భార్య. ఇంటిని వదిలి చంపేది ఎవరు? ఉంపుడు కట్టేది. ఇది పనికి మారింది, ఇది వ్యభిచారి. ఈ సందులో ఒకడు, ఈ సందులో ఒకడు, ఈ ఇంటి దగ్గర ఒకడు, ఆ ఇంటి దగ్గర ఒకడు. ఇంట్లో కాపులు
ఇంట్లో మొగుడిని ఎప్పుడు పట్టించుకునేది, పిల్లల్ని ఎప్పుడు పట్టించుకునేది? హల్లెలూయా. ఇలాంటి వాళ్ళకు మొగుడు లేదు, పిల్లలు లేదు, జంపు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కావాలో కొంచెం పచ్చిగా మీకు అర్థం చేసుకోండి. షూలమితి అయితే, ప్రేమికురాలైతే, నేను చెప్పిన పరమగీతంలో ఉన్న ప్రేమికురాలు, నేను చెప్పిన బైబిల్లో ఉన్న ప్రేమికురాలు, నేను చెప్పిన సంఘం అనే ప్రేమికురాలు తన ప్రియుని కోసం వెయిట్ చేస్తుంది. తన ప్రియుని కోసం నిందలు, అవమానాలు, కష్టాలన్నిటిని భరించి తన ప్రియుణ్ణి పట్టుకుంటుంది యేసునామములో. ఆమేన్, ఆమేన్. అదే ప్రేమ. ఎందుకంటే తన ప్రియుణ్ణి అంతగా ప్రేమించినందుకే వర్ణిస్తున్నాడు. నీ ప్రేమ, ఈ ప్రేమ తుఫాను వచ్చినా, వరదొచ్చినా, భూకంపం వచ్చినా, అగ్నిగుండం వచ్చినా, ఏదొచ్చినా నీ ప్రేమను ఆర్పలేదు, ముంచెత్తలేదు. ఎందుకంటే నీ ప్రేమ బలమైనది, నీ విశ్వాసము బలమైనది, నీకున్న విశ్వాసము, నీకున్న నమ్మకము బలమైనది. ఆ బలమైన విశ్వాసమే, నీ ప్రేమనే నిన్నొకరోజు, నిన్ను, నీ కుటుంబాన్ని ఒకరోజు శిఖరానికి ఎక్కిస్తుంది. ఆమేన్, ఆమేన్. నా ప్రేమ, నా దేవుని మీద నాకున్న ప్రేమ, నా దేవుని మీద నాకున్న విశ్వాసం ఇలాంటి విశ్వాసమే. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఇక చేయలేనని నలుగురు 4 రకాల మాటలు అన్నా, ఎంత శ్రమ వచ్చినా నాకైతే నమ్మకం, విశ్వాసం. ఎన్ని తుఫానులు వచ్చినాయి, ఎన్ని వరదలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. వస్తూ ఉన్నా నేనైతే విశ్వాసాన్ని వదలలేదు, నేనైతే నమ్మకాన్ని వదలలేదు. ఏదో ఒక రోజు బలమైన సేవకునిగా, బలమైన ప్రవక్తగా నన్ను దేవుడు నిలబెడతాడు. నా నమ్మకం, నా విశ్వాసం. నేను అనుకున్న, ఖచ్చితంగా నేను అనుకున్నది, నేను అనుకున్నవన్నీ కట్టే తీరుతా చేస్తున్నాము. ఆమేన్, ఆమేన్. దేవుడు అనుకుంటే ఎంతసేపు దేవుడు అనుకుంటే సముద్రం దగ్గర పేతురుని ముంచేయడానికి వచ్చాయి, పడవ మీదకి వచ్చాయి, అలలు వచ్చాయి, సముద్రం మీదకి అలలు వచ్చి, గాలు, తుఫాను, మెరుపులు, ఉరుములతో సముద్రం అంతా ముంచెత్తనికి వచ్చాయండి. ఒకే దెబ్బలో దేవుడు లేచి నిలబడి, ప్రభువైన క్రీస్తు లేచి నిలబడి, గాలి, తుఫాను, సముద్రమా, ఇక్కడ నేనున్నా, కూర్చో, సైలెంట్ గా కూర్చోను అంతే, సైలెంట్ అయిపోను అంతే. ఒక్క అరుపుకు, ఒక్క కేకకు ప్రకృతి అంతా, సముద్రము, గాలి, వాన, ఉరుములు, మెరుపులు, వర్షం అంతా ఎక్కడికి అక్కడ నిర్మలమైపోయాయి. దేవుడు పిలుపుతో, దేవుడు కేకతో. ఆమేన్. ఇప్పుడు వస్తున్న కష్టాలు, ఇప్పుడు వస్తున్న శ్రమలు, ఇప్పుడు వస్తున్న నిందలు, ఇవన్నీ దేవుడు ఒకరోజు కేక వేస్తే ఆ కేకకు లోబడతాయి, మనం గమ్యానికి చేరుతాం. ఆమేన్. శ్రమ లేనిది సుఖం రాదు, కష్టం లేనిది సుఖం ఉండదు. కష్టపడాలి, శ్రమ పడాలి, కాల్చబడాలి, నలపబడాలి, కొట్టబడాలి, నలిగిపోవాలి, ఒంటరిగా అనుభవించాలి, ఒంటరితనాన్ని అనుభవించాలి. అన్నిటిలోనూ దేవుడు నలిపి షూలమితి వెతికింది, చిట్ట చివరికి వెతికి తన ప్రియుణ్ణి పట్టుకుంది. ఆమేన్, ఆమేన్. తన ప్రియుణ్ణి పట్టుకుంటే తన ప్రియుడంట, తన ప్రియురాలంట ఇలా గుండెలకు కత్తుకొని అని ముద్దు పెట్టాడంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనల్ని ఎంతమంది ఎన్ని మాటలు అన్నా, మనం ఎంతమంది ఎంత గాయపరిచినా, మనం ఎక్కడ బలహీనం కాకూడదు. ఆమె అన్నారు, నల్లదానివే నువ్వు, తుమ్మముద్దులకున్నావు నువ్వు, నీ మూతి చూడు ఎలా ఉందో, నీ ముఖం చూడు ఎలా ఉందో, పెద్ద భక్తురాలు అయ్యావా? ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి భక్తురాలు అయ్యావు? ఇప్పుడు భక్తురాలు అయిపోయావా? నువ్వు కాపురాలు కూల్చేసి, సంసారాలు కూల్చేసి ఇప్పుడు భక్తురాలు అయ్యావా? నువ్వు ఎక్కడి నుంచి భక్తురాలు అయ్యావా? నువ్వు ఇప్పుడు భక్తురాలు బైబిల్ పట్టుకోబోతే నీది అని మనుషులందరూ ఎగతాళి చేసిన, మనుషులంతా మనం ఏమన్నా, మన ప్రియుడైతే, మన దేవుడైతే మనం అంటున్నాడు, నీవు అగ్నిలో నుంచి కాల్చిన అగ్ని రవ్వవు నీవు.
నువ్వు అగ్ని కొలువు, నువ్వు నీ ప్రేమ చాలా మధురం, నువ్వు చాలా మధురం. చూడండి, ఆమె పొగుడుతున్నాడు. ఒకసారి అక్కడ ఉండ చూడండి, ఆమె పొగుడుతున్నాడు. ఆరో అధ్యాయం 4వ వచనం చదవమ్మా. నా సౌతి అంటున్నాడంట. చూడండి, అంటున్నాడా? నా సఖ్య నా సౌత్యా? ఏమంటున్నాడు? నా సౌతి ఏడ తగిలినా నాకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటున్నాడా? ఏమంటున్నాడు? నా సఖి సుందరవతి అని ముద్దు పెట్టుకుంటా అంట. హల్లెలూయా. నా సఖి సుందరవతి అని చెప్పి ముద్దు పెట్టుకొని ఏమంటున్నాడు కింద? నీ కను దృష్టి నా మీద ఉంచుకుము, అది నన్ను వశపరుచుకున్నాడు. నీ తల వెంట్రుకలు అలా పొగుడుతూ 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 వస్తూ ఆయన అంటున్నాడు. చూడండి, ఇక్కడ 9వ వచనం. నా పావురమా ఒకతే ఒక్కతే కూతురు. నా పిల్లలు నా తల్లి, ఆమె తల్లికి ఒక్కటే కూతురు. అబ్బా, కన్న తల్లికి ముద్దు బిడ్డ. సంధ్యారాగము చూపట్టుచు చంద్ర బింబమంత అందగత్తె. హల్లెలూయా. ఎంత చంద్ర బింబమంట, చంద్రునంత అందగత్తె అంట ఈమె. ఈమె ఎక్కడ అందగత్తె? కరదైతే ఆమె చెప్పుకుని నేను నల్లదాన్ని అని ఆమె చెప్పుకుంటే ఇలా అంటున్నాడు. ఈమె ఎంత అందగత్తె అంట? ఎంత అందగత్తెమ్మా? చంద్రబింబం అంత అందగత్తె గలదై, సూర్యుని అంత యూహిత సైన్య సమవీక రూపవతి అగు ఈమె ఎవరు? ప్రవాహములు దాన్ని ముంచెత్తలేవు. నీ ప్రేమ చాలా అమూల్యమైనది. నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా, నీ ప్రేమ తేనె కంటే మధురమైనది. నీవు నా కంటికి సూర్యుని వలె, నా కంటికి చంద్రబింబము వలె, నా కంటికి నువ్వు నక్షత్రం వలె కనిపిస్తున్నావే, నువ్వు నా కంటికి అందంగా కనిపిస్తున్నావని ప్రియురాలు ప్రియుడిని తన ప్రేమికుడు ప్రియురాలు అంటున్నాడు. నా కంటికి నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈమె వలె దేవుణ్ణి నమ్ముకొని మనం దేవుణ్ణి వెంబడిస్తూ మాటలు పడుతూ, నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఎవరైనా ఉన్నా మనము చింతపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. మన గురించి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు, మన గురించి ప్రభువే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు చింతపడద్దు, దిగులు పడద్దు. అందరూ నిన్ను వెలివేసినా, అందరూ నిన్ను అన్నా, అందరు నిన్ను చీదరించుకున్నా, అందరు నిన్ను ఎగతాళి చేసినా, ఎంతమంది నిన్ను ఏడిపించినా, నా దృష్టిలో నువ్వు అందగత్తవే. నా దృష్టిలో నువ్వు ముద్దుల గుడ్డవు. నాకు నేను ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొన్న నిన్ను. నువ్వు చింతపడద్దు, నువ్వు దిగులు పడద్దు. వాడెవడో అన్నాడని, ఈమె ఎవరు అనిందని, నేను ముందు వెళ్తుంటే నా వెనక అంటుందని, నన్ను చూసి అంటుందని, నా వెనక ఈపు టిప్పి అంటుందని, నువ్వు చింతపడద్దు, నువ్వు దిగులు పడద్దు. ఎంతమంది ఎంత అన్నా, నువ్వు నల్లదానివని నిన్ను ఎగతాళి చేసి చిన్న చూపు చూసినా నువ్వు దిగులు పడద్దు, నువ్వు దిగులు పడద్దు. నేనే నీతో ఉన్నాను. నువ్వు నా కంటికి అందంగా కనిపిస్తున్నావు. నువ్వు నా ప్రియురాలివి, నువ్వు నాకు వెలపెట్టి కొన్నదానివి, నీవు నాకు ప్రదానం చేయబడిన దానివి, నీవు నా ప్రియురాలివి. నేను నిన్ను అతి త్వరలో వివాహము చేసుకోబోతున్నాను. నిన్ను వివాహం చేసుకోవడానికి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి, నిన్ను పెళ్ళాడడానికి నేను అతి త్వరలో మేఘారుడై అతి మహా భయంకరమైన శబ్దంతో, అతి మహా భయంకరమైన మేఘములతో, అతి మహా భయంకరమైన దేవదూతల చేత కూడుకొని ఒకరోజు ఆ రోజు దగ్గర పడింది. ఆ రోజు ఒకరోజు నేను నీ కోసం రాబోతున్నాను, నీ కోసం రాబోతున్నాను. వెళ్ళండి నీ కోసం. నా ప్రియురాలా, నా కోసం శ్రమపడి కష్టపడ్డావు కదా, నేను మరలా నీ కోసం రాబోతున్నాను, మరలా నీ కోసం రాబోతున్నాను, మరలా నీ కోసం కదులుతున్నాను. నా దూతలను వెంట పెట్టుకొని నీ కోసం రాబోతున్నా. పెళ్లి కుమారుడు వస్తున్నాడు.
వస్తున్నప్పుడు ఎలా శబ్దాలు వస్తాయో, పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఎలా ఆర్భాటం జరుగుతుందో, పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఎలా సందడి చేస్తారో, పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు ఎలా అంత అంగామగా, ఎలా సందడిగా, ఎలా గందరగోళం ఉంటుందో, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో, ఇదిగో పెళ్లి కుమారుడైన నేను కూడా రాబోతున్నాను. నేను వస్తున్నప్పుడు మహాశబ్దం చేసుకుంటూ నా దూతలతో, నా సైన్యముతో, నా మహాసైన్యముతో, నా దూతలతో నేను సౌండ్ చేసుకుంటూ కేకలు వేస్తూ దేవదూతలు ఆరాధిస్తుండగా, దేవదూతలు పీకలు ఊగుతుండగా, దేవదూతలు ప్రతి గానాలతో నన్ను స్తుతిస్తూ ఉండగా, దేవదూతలు ఆరాధిస్తుండగా, సైన్యము కదులుతూ ఉండగా, మేఘాలు ఉన్నాయి మహావేగులతో, మహా సౌండ్తో, మహా భయంకరమైన రూపంతో, మహా శక్తి కలిగి, మహా సౌందర్యం కలిగి పెళ్లి కుమారులై, పెళ్లి కుమార్తెలైన నీ కోసం, పిల్లలైన నీ కోసం ఇదిగో నేను మధ్యాకాశానికి రాబోతున్నాను. నీ నిందలు, నీ శ్రమలు, నీ వేదనలు, నీ అన్నిటినీ కొట్టేసి నిన్ను ఎత్తుకెళ్ళి పరలోకంలో పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కుమారుని నేను రాబోతున్నాను. నేను మధ్యాకాశానికి రాబోతున్నాను. సమీపించింది. నేను అతి త్వరలో రాబోతున్నాను. ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని కోకడిగలతో సహా నాశనం చేయబోతున్నాను. నా రాకడ సమీపించింది. నువ్వు మార్పు చెందు నా ప్రియురాలా, సుందరవతి. అంతే కదా, నీకోసం నేను రాబోతున్నాను. నువ్వు సిద్ధంగా ఉండు, నువ్వు సిద్ధపడి ఉండు. నేను మధ్యాకాశానికి రాబోతున్నాను. పెళ్లి కుమారుణ్ణి ముస్తాబై నీ కోసం రాబోతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆకాశాకారే రిబకాతురి మాకాశీకారే ఊరాకాశీ కలికబహురి మాకాశీ రిబతారాబకోశీ మిబారిక మగరక్షకరే రిబబాబాబారికక్షకరే. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన మేఘాలపై రాబోతున్నాడు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన పెళ్లి కుమారుడై రాబోతున్నాడు. ఆయన సంఘాలకు హెచ్చరిస్తున్నాడు. పెళ్లి కుమార్తెలు హెచ్చరిస్తున్నాడు. తీవ్రాలను హెచ్చరిస్తున్నాడు. ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఆయన రాకడ ఆసన్నమైంది. ఆయన మధ్యాకాశానికి మహావేగులతో, మహాకోపంతో, మహా ఉగ్రరూపంతో ఆయన ప్రథమ సింహమై ఆయన రాబోతున్నాడు. ఆయన తన వాహనాన్ని, మేఘమనే వాహనాన్ని కప్పుకొని ఆయన రాబోతున్నాడు. కృష్ణాకారి బాబాతిరి మాష రిమాకారాషి కాలికారి ఊరాబాకాషి కారి. అవమానాలు, నిందలు భరిస్తూ సులభితి నువ్వు ఇక్కడ ఉన్నావు. నీ ప్రియుని కోసం నువ్వేం చేస్తున్నావు? సులభితి కష్టాలు పడినట్లుగా, సులభితి శ్రమ పడినట్లుగా నువ్వు ఇక్కడ శ్రమ పడుతూ, కష్టాలు పడుతూ, నిందలు పడుతూ, తన ప్రజల చేత సులభితి నిందలు భరించినట్లుగా, నిందలు భరిస్తూ, కష్టాలు భరిస్తూ, ఏడుస్తూ బాధపడుతూ ఇక్కడ కూర్చున్నావు. ప్రభు నాతో మాట్లాడాలనుకున్నావు బిడ్డ. సులమితి ప్రభు నాతో మాట్లాడాలని వచ్చావు నీవు. ప్రభు నాతో మాట్లాడాలని వచ్చావు నీవు.
షూలమితి, షూలమితి, నీ ప్రభునికి ప్రాణం అర్పించావా? నీ ప్రియునికి నీ జీవితాన్ని అర్పించావా? నీ ప్రియునికి నీ యవన జీవితాన్ని అర్పించావా? నీ ప్రియుని కోసం నువ్వు వేరు చేస్తూ, నీ ప్రియుని కోసం నువ్వు వేరు చేస్తుండగా నిందలు అవమానాలు భరిస్తూ కన్నీళ్లతో ఏడుస్తూ కుక్క కంటే హీనంగా చూస్తూ ఉన్నా నిన్నెవడు పట్టించుకోకపోయినా నువ్వు ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ షూలమితి వలె నువ్వు నీ ప్రియుని కోసం ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చున్నావు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అది నేనే అనుకుంటే నువ్వు లేచి నిలబడు. అది నేనే అనుకుంటే నువ్వు లేచి నిలబడు. నీకోసం నేను ప్రార్థన చేస్తా. నేనే అనుకుంటే నువ్వు లేచి నిలబడు. పరిశుద్ధాత్మదేవ చాలా గాయపరిచింది, గాయంతో ఉన్నావు. ఎవరు చూసినా నిన్నే మాట్లాడుతున్నారు, ఎవరు చూసినా నిన్నే నిందిస్తున్నారు. అందరి నిందలు, అందరి బాధలు నీ వైపే. అందరూ నిన్నే నిందిస్తూ గాయపరుస్తున్నారు. షూలమితి నిలబడినట్లుగా నువ్వు నిలబడుతున్నావు. ప్రియురాలి తన ప్రియుని కోసం ఎదురు చూసినట్లుగా నువ్వు ప్రభు కోసం చూస్తూ, ప్రభు పని చేస్తూ శ్రమలు భరిస్తున్నావు. షూలమితి, ప్రభు నీతోనే, నీ గురించే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కష్టాలు పడుతూ, చాలా వేదనతో, అందరు ఎగతాళి చేస్తూ, చీపుగా మాట్లాడుతూ, తీసేసి మాట్లాడుతున్నారు. నేను తీసేసి ఎగతాళి చేస్తున్నా. ప్రభు నీ గురించి నాతో మాట్లాడాడు. షూలమితి, నువ్వు షూలమితివి. వెతుకుతున్నావు ప్రభుని, నువ్వు వెతుకుతున్నావు. ప్రభు కొరకు బ్రతుకుతున్నావు, ప్రభు కొరకు నిలబడ్డావు, ప్రభు కొరకు బ్రతుకుతున్నావు. వెతుకుతూ మాటలు పడుతూ నిందలు పడుతూ చాలా ఏడుస్తూ, చాలా హృదయంలో బాధతో, ఎవరికి చెప్పుకోలేక బాధతో ఏడుస్తూ ప్రభు నాతో మాట్లాడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మాట్లాడుతూ ఉండగా, నేను ప్రకటిస్తూ ఉండగా నీ హృదయం దత్తారిల్లిపోయింది, నీ గుండె పగిలిపోయింది. నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాను. చాలా వేదనతో వచ్చావు. నేను చెప్పింది అబద్ధమని చెప్పింది నిజమా? దేవుడు నీతో మాట్లాడింది కరెక్టా? చెప్పాలా? చెప్పు. చాలా వేదన, కన్నీళ్లతో ఉన్నావు. తిరుగుతున్నారు అందరు, నిన్నే తిరుగుతున్నారు. నేను చెప్పే నిజమా? అందరు నిన్నే తిరుగుతున్నారు. మంచిగా చేయడానికి నిన్నే తిరుగుతారు. అయితే ఈరోజు ప్రభు ఆయన నీతోనే కదిలాడు, నీతోనే మాట్లాడాడు. ఆయన నువ్వు ఏడుస్తూ బాధపడుతూ వచ్చావు, నువ్వు కన్నీళ్లతో వచ్చావు. దేవుడు నీతోనే నేను భాషలు నేను మాట్లాడుతూ ఉండగా ప్రభు నన్ను కదిలించాడు. ఆయన నాకు నిన్ను చూపించాడు.
నువ్వు చాలా ఏడుస్తున్నావని, చూడడానికి పైన బాగున్నావని, లోపల చాలా వేదనతో చాలా బాధతో ఉన్నావని ప్రభు నాకు నేను చూపించాడు కనుక నేను నీ దగ్గర నేను మైక్ పంపించాను. ప్రార్థనకు వెళ్ళడం అంత అవసరమా? నువ్వేనా పెద్ద భక్తురాలివి, నువ్వు లేకపోతే ఆగిపోతుంది అక్కడ అని ఎవరు అన్నారు అంటే నీ వారే, నీ ప్రజలే, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను గాయపరుస్తూ తిరుగుతూ ఏడిపిస్తూ ఉన్నారు. ఎంత ఏడిపిస్తున్నారంటే ఈ సేవ, ఈ భక్తి ఎందుకు చేస్తున్నానా, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు వస్తున్నానా ప్రార్థనకు, ఎందుకు ఈ భక్తి అనేంత మనస్సు ఇరిగిపోయేంతగా నిన్ను మాటలతో పొడుస్తున్నారు, నిన్ను మాటలతో పొడుస్తున్నారు. కరెక్టేనా? చాలా పొడుస్తున్నారా? చూడడానికి మన మధ్యలో బాగా తిరుగుతూ పరిచర్య చేస్తూ ఉన్న బిడ్డ చనిపోదాం అనుకుందంట. చూడండి ఎంత బాధతో ఉందో, ఎంత సమస్యతో ఉందో, ఎంత వేదనతో ఉందో, ఎంత ఏడుపుతో, గుండెల నిండా కన్నీళ్లతో వచ్చింది. గుండెల్లో కన్నీళ్లు ఉన్నాయి, కన్నీళ్లతో వచ్చింది. ఎందుకో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నేను కదులుతూ ఉండగా, అందుకే ఎక్కువసేపు నేను ఎందుకు భాషలు మాట్లాడానంటే నేను మాట్లాడకపోతే దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. నాకు డౌట్ వచ్చింది, నిజంగానే కేజీ అంత వేదనతో ఉందా, నిజంగా ఉందా, లేకపోతే ఇదేమన్నా నాకు కొంచెం భ్రమలాగా ఉందని మళ్ళీ దేవుడిని రెండోసారి దేవుడిని భాషలతో మాట్లాడుతూ దేవుడిని ఒక్కసారి మరలా అడిగినప్పుడు దేవుడు చూపించాడు, ఆమె హృదయం నిండా కన్నీళ్లు ఉండి నువ్వు మాట్లాడి ప్రార్థన చేయి, ఈ ప్రార్థన చేయి, నేను బలపరుస్తానని అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శూలమితివి. నువ్వెవరనుకున్నావు? నువ్వు శూలమితివి. తన ప్రియుడి కోసం ఎదురు చూసిన ప్రియురాలు వంటి దానివి నీవు. నీ ప్రియుడు ప్రభు. నువ్వు పెళ్లి కుమార్తెవమ్మా. నువ్వు పెళ్లి కుమారుడు నీ కోసం రాబోతున్నాడు ఆయన మధ్యాకాశానికి. ఆయన వచ్చేంత వరకు మనకు ఈ శ్రమలు ఈ కష్టాలన్నీ మనం ఓర్చుకోవాలి. ఈ శ్రమలు ఈ కష్టాలని మనం ఓర్చుకున్నప్పుడే ఆయనను, ఆ మధ్యాకాశానికి రాబోతున్న ఆయనను మనం ఎదుర్కోగలం. మన పెళ్లి కుమారుని మనము ఢీకొట్టగలం. ఆయనతో కలిసి ఆయనను మనం వివాహం చేసుకోగలం. నువ్వు కష్టాలు భరించాలి. కష్టాలు శ్రమలు భరించలేని వారు దేవుని రాజ్యానికి పాత్రలు కారు. దేవుని రాజ్యాన్ని చేరుకోలేరు. ఖచ్చితంగా శ్రమ పడాలి, కష్టపడాలి. నల్లదానివి నువ్వు కరదానివే అని శూలమితిని అందరూ ఎగతాళి చేసి తిట్టినట్టుగా ఇక్కడ చాలా మందిని గాయపరుస్తూ చాలా మందిని తిరుగుతూ ఉన్నారు. చూడండి ఎంత కన్నీళ్లతో ఏడుస్తూ పరిచర్య చేస్తున్నా కూడా కొందరికి ఏ దిగులు లేకుండా, ఏ చింత లేకుండా, ఏ ఆటంకం లేకపోయినా పరిచర్య చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుని దగ్గర రావడానికి ఎంత బద్ధకమో చూడండి. శూలమితి వల్ల మనం ఉండాలి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ఈ బిడ్డను జ్ఞాపకం చేశాను. ఈ బిడ్డను దర్శించున్నాను. ఈ బిడ్డను ఆదరించున్నాను. నీ కృప, నీ కనికరం, నీ దయ ఉంచున్నాను. ఆదరించి బలపరచు ప్రభు, దృఢపరచు వారి మనోనేత్రములు తెరుగునైనా, మరి హృదయము తలుపులు తెరుగునైనా ప్రభా బిడ్డను ఆశీర్వదించు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు కనుక దేవునికి సాదృశ్యం. ప్రియురాలు ప్రియుని ఎలాగా వెతికిందో మనం కూడా ప్రభు అయిన యేసును మనం వెతకాలి, ఆయనను వెంటాడాలి. ఎప్పటిదాకా ఆయన్ని మనం వివాహం చేసుకున్నంత వరకు. వివాహం ఎక్కడవుతుంది, పెళ్లి ఎక్కడవుతుంది అంటే పరలోకంలో పెళ్లి అవుతుంది. పరలోకంలో ఆయన మనం పెళ్లి చేసుకుని వచ్చి నోట్లో పెట్టాడు చెప్పారు. ఈ ఒక శూలమితి కూడా దొరికింది. అలాంటి శూలమితి ఇక్కడ ఉంది. బహుశా ఈ శూలమితి కోసమే దేవుడి వాక్యాన్ని సిద్ధపరిచాడేమో అనుకుంటా. కాదన్నా, మాకు కూడా సిద్ధపరిచాడన్నా. మేము కూడా
షూలమితిమే అన్న వాళ్ళు చేతండి ఒకసారి. మిగతా వాళ్ళు కదా. లేదు, నేనేం చెప్తున్నాను, మేము కూడా షూలమితిమే అన్న వాళ్ళు చేతండి. మోసే కూడా పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి, ఎత్తి 2 చేతులు కలపండి ఒకసారి. కోటాలు పోతే అది దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. అందరు మోకాళ్ళ మీదకి వస్తే నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోవాలి. వాక్యం నిమిత్తమై ప్రతి ఒక్కరు ఆకాశమై 2 చేతుల పైకి అందరు కళ్ళు మూసుకోవాలి. ధవల వర్ణుడు రక్తవర్ణుడు నా ప్రాణ ప్రియుడు. ప్రియురాలు షూలమితి తన ప్రియుని కోసం వెతికినట్లుగా మేము నిన్ను వెతకాలని, మేము నిన్ను వెంటాడాలని ప్రభా, మేము నిన్ను వివాహం చేసుకోవాలని దేవా, ఆమె వల్లే మేము నిన్ను ప్రేమించాలని దేవా, మాతో అందరితోనూ మాట్లాడా ప్రభా. ప్రియురాల్ని ప్రేమించినట్లుగా నీవు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నావని, నీవు కూడా మమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నావని, నువ్వు నా ముద్దుల కుమారుడవు, నా ముద్దుల కుమార్తెవని మమ్మల్ని ప్రభా వర్ణిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నిన్ను ప్రేమించి నిన్ను వెంటాడి నీ రాజ్యంలో మేము ఉండలాగా మాకు సహాయం చేయమని, మమ్మల్ని పెళ్లి కుమార్తె వలె ముస్తాబు చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రభా విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క బిడ్డ వారి హృదయాల్లో స్థిరపరచండి. వారి హృదయాలు ఈ వాక్యం ఫలింపచేయండి. వారి హృదయాల్లో ప్రభా ఈ వాక్యాన్ని చిగురింపచేయండి తండ్రి. ఈ వాక్యం దుష్టులు ఎత్తుకోపోకుండా ప్రభా ఈ వాక్యాన్ని ఫలింపచేయమని, దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా దుఃఖంతో చాలా బాధతో ఉన్నాను. ఈ రోజు దైవజనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలని నేను ప్రార్థన చేసుకొని వచ్చినాను. దైవజనుడు వాక్యం చెప్తుండగా దేవుడు స్పష్టంగా నాతోనే మాట్లాడినాడు. దేవుడు నన్నే కదిలించినాడు. ఆమె ఎట్లు అవమానాలు నిందలు పడిందో నేను కూడా చాలా వేదనతో గడిచిన వారం అంతా ఉన్నాను. వాక్యము ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. దేవునికి వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా,
పలు నిందలు నన్ను చుట్టినా పరులంతా గేలి చేసినా పరిశుద్ధుని అడుగు జాడలో నిత్యము నీ నడచెదా పరిశుద్ధుని అడుగు జాడలో నిత్యము నీ నడచెదా నేను నమ్మిన వానిని ఎరుగుదును సిగ్గుపడనిన్నడు నేను నమ్మిన వానిని ఎరుగుదును సిగ్గుపడనిన్నడు సిగ్గుపడనిన్నడు నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళెదా సింహాల గుహలోకైనా సంతోషముగా వెళ్ళెదా సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండెదా సిలువ మోయడానికైనా సిద్ధముగా నేనుండెదా నేను నమ్మిన వానిని ఎరుగుదును సిగ్గుపడనిన్నడు నేను నమ్మిన వానిని ఎరుగుదును సిగ్గుపడనిన్నడు సిగ్గుపడనిన్నడు నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను దీనమైన స్థితిలోనైనా సంపన్న స్థితిలోనైనా దీనమైన స్థితిలోనైనా సంపన్న స్థితిలోనైనా ఏ స్థితిలో నేను ఉన్నా తృప్తిగా స్తుతించుచున్నా ఏ స్థితిలో నేను ఉన్నా తృప్తిగా స్తుతించుచున్నా నేను నమ్మిన వానిని ఎరుగుదును సిగ్గుపడనిన్నడు నేను నమ్మిన వానిని ఎరుగుదును సిగ్గుపడనిన్నడు సిగ్గుపడనిన్నడు నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను